అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న రోజా జూన్ 4వ తారీఖు అంటే కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకి కూటమి ప్రభుత్వం చెవులో పూలు పెట్టింది, వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి రోడ్ల మీద తెగ తిరిగింది. తిరిగిన చోటే తిరిగింది, ఎడబడితే అడి తిరిగింది, చేతులు ఇది పెట్టుకుంది, ఇంత పూలు 2 ఎడ పెట్టుకుంది. సరే, అవి పూల ఏప్రిల్ పూల వైఎస్ఆర్సీపీగా తర్వాత తేల్చుకుందాం. ఇక్కడ రోజా ఏమంటుందంటే, గడిచిన ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మొండి చేయి చూపించింది, ఏమీ చేయలేదు, వాళ్ళు వెనుపోటు పొడిచింది, వాళ్ళని ఫూల్స్ చేసింది అంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. ఈ గడిచిన కాలంలో పింఛన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచిన మొదటి నెలలోనే 3,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే 4 సంవత్సరాలకి కానీ 3,000 చేయాల. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతిపెద్ద తప్పిదం, అది అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గెలిచిన వెంటనే మొదటి నెలలోనే పాత అమౌంట్ 3,000తో కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖు ఇచ్చి ఈ రోజున కూడా 4,000 రూపాయలు నాయకులే జనాల్లోకి వెళ్ళి పింఛన్ డబ్బులు టెన్షన్గా 1వ తారీఖు అందిస్తున్నారు. ఇది ఒక అద్భుతం. తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రజలకి 5 రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వంలో నిలవన కూల్చేసి చంద్రబాబు నాయుడు గారి అక్కసుతో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని భయపడిపోయి వాటిని కూల్చివేసి అందులో పశువులు కొట్టాములు గాను గంజాయిలు తాగే వాళ్ళకి అడ్డాగాను అదేవిధంగా అక్కడ విచిత్రమైనటువంటి పనులు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే 200 పైచీలకు అన్నా క్యాంటీన్ని రీఓపెన్ చేసి 5 రూపాయలకే మంచి భోజనం పెడుతూ మన్నలు పొందుతూ ఉంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా టిట్కో ఇల్లు గత ప్రభుత్వంలో అంటే 2014-2019 మధ్యలో కొన్ని లక్షల టిట్కో ఇళ్ళని 95% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వెంటనే ఇద్దామనుకున్న సమయంలో ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలతో వాటికి వైఎస్ఆర్సీపీ కలర్లు ఇప్పించాడు తప్ప ఏ ఒక్కరిని కూడా పేదవాడిని లోపల పంపివ్వలేదు. ఆ వేల కోట్ల రూపాయల కలర్లో పెట్టిన డబ్బుల్ని ప్రజలకి వాటికి మరమ్మత్తుగా పెట్టుంటే ఈరోజు ప్రజలందరూ కూడా మంచి గూడులో ఉండేవాళ్ళు. అది కూడా పట్టించుకోకుండా కూడా జనాల్ని మోసం చేశాడు. అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తాను, టీచర్ల పోస్టులు భర్తీ చేస్తాను, జాబ్ క్యాలెండరు ఓపెన్ చేస్తానన్నాడు. ఏది చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాగానే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని మద్యపాన నిషేధం చెయ్యకపోగా నాసి రకమైన మద్యాన్ని మంచి బ్రాండ్లన్నీ పక్కన పెట్టి ఎవరైతే ముందాగుతారో వాళ్ళ లెవెల్తో ఆడుకొని ఆడవాళ్ళ పుస్తులు తెంచే దిశగా ముందుకు వెళ్ళాడు. డిజిటల్ ప్రాసెస్ మొత్తం పక్కన పెట్టి మొత్తం డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకొని లెక్క పెట్టుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే మంచి బ్రాండ్లు పెట్టి నాసిరకం కాకుండా డిజిటల్ ప్రాసెస్తో ముందుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రజలకు ఉపయోగపడే దిశగా వెళ్తున్నాడు. అదేవిధంగా రోడ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు స్విమ్మింగ్ పూల్ లాగా ఇంత బావుల్లాగా ఉంటే ప్రజలు భయపడిపోతూ ఉంటే ఒక్క తట్ట మట్టి కూడా వాటి మొహాన కొట్టకుండా విపరీతమైన ఇబ్బందులు పెడితే కూటమి ప్రభుత్వం రాగానే ఈరోజు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళు లక్ష్యాన్ని ఎంత త్వరగా సాధిస్తున్నారు వెళ్తున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్లు హైవే లాగా ఉన్నాయి. పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా పాత పిల్లల యొక్క స్కాలర్షిప్లు అలానే ఆగిపోయింది. వేల కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే హయాంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు. అందరి కళ్ళలో ఆనందం చూశాడు. వాటి గతిని కూడా అధోపాతాళానికి తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ఆలోచిస్తే ఆవిడ అంటుంది రోజా ఆర్కే రోజా రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నది. ఏంటంటే ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. నేను ఈరోజు చెప్తాను, సూపర్ 6 అమలు కాబోతుంది. సూపర్ 6
అమలు కాబోతా ఉంది. అన్నా క్యాంటీన్లు, టిడ్కో ఇల్లు, పింఛన్లు, మెగా డిఎస్సీ అయితే ముందుకెళ్తుందో ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్సు కూడా అమలు కాబోతా ఉంది. అందరూ కూడా మహిళలు ఫ్రీ బస్సు ఎక్కి సదుపాయాన్ని కుదుర్చుకోవచ్చు. అదేవిధంగా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఈ రెండు కూడా ఈ మంత్లో కూడా నెక్స్ట్ మంత్లోపు కూడా వాటిని కూడా సమర్థవంతంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడులో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా మూడు కూడా అత్యంత సమీప దూరంలోనే అమలు కాబోతున్నాయి. ప్రజలారా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనకు ఊరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మావా నెల్లూరుకు వచ్చామంటాడు. ఏ లేదు మావా, ఎక్కడుండాలో అర్థం, అదే ఎక్కడో ఉండడం ఎందుకురా, మా ఇల్లు ఉంది, నేను ఇంతకుముందు ఆ ఇంట్లోనే ఉన్నాను, నీకు తాళం ఇస్తాను, అక్కడే ఉండు, సర్వ సదుపాయాలు నేను తాళం ఇచ్చేసి ఆ పిల్లోడు పోయినాడు. తర్వాత ఆ ఇంట్లో పోతే స్టవ్ లేదు, గ్యాస్ లేదు, లైట్లు లేవు, టీవీ పగిలిపోయి ఉంది, ఫాల్ సీలింగ్ లేదు, బెడ్ లేదు, ఇంత కింద ఫ్లోర్ కూడా క్లీన్గా లేదు. అంటే ఏదైతే అతను చెప్పి లోపలికి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా మనం షాక్ అయినామో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వపు లెక్కలు మనకు చెప్పి వెళ్ళాడో, ఎన్ని అబద్ధపు లెక్కలు, 14 లక్షల కోట్ల రూపాయల్ని లూటీ చేసి అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని అధఃపాతానికి తొక్కేసి వెళ్ళిపోయాడు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు అవాక్కైపోయాడు. దొంగే, దందాదారుడే, అబద్ధాలు చెప్పేవాడే, హత్యా రాజకీయాలు చేసేవాడే, కానీ ఇంత దారుణంగా 14 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటాడని చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన అప్పుల్ని వడ్డీ కడుతూ సూపర్ 6ని అమలు చేసుకుంటూ రోడ్లు ఒకటి కాదు కదా, అన్ని దారుణమైనటువంటి నీచేతనిస్తే దిగజార్చారు. కాబట్టి ప్రతి ఒక్కటి చాలా సంస్కారబద్ధంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. అన్నీ అమలు కాబోతున్నాయి. ఇప్పుడు చెప్పు రోజా, 3 రాజధానులు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల మీద పెట్టిన శ్రద్ధ 3 రాజధానుల మీద ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? 3 రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా, ఏ సీఎం అయినా అమలు చేస్తానో మాట ఇచ్చాడా? అది చెప్పి ఒక ఇటుక పేర్చింది లేదు, పరిపాలన అందించింది లేదు. అది కాక కిన్నలు చేయడం, జోక్ చేయడం, రాజధాని ఏమన్నా కూడి పెడతాదా? అవునులే, గ్రావిలు, ఇసుక, వైన్స్, మైన్స్, ఎర్రచందనం ఇవి కదా మనకు అన్నం పెట్టేది, కూడి పెట్టేది. రాజధాని ఎందుకు కూడి పెడతాది? దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు. అన్నం ఈ ఫోటో వేసుకున్నాడు పాస్బుక్ల మీద. జనాలు ఏం చేశారు? ఏమన్నా మా తాత పొలమో, మా ముత్తాత పొలమో, నా కొడుకు కొనిచ్చిన పొలమో, మా కష్టార్జితమో మా ఫోటోలు ఉండాలా, లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా, నీ ఫోటో ఏందయ్యా మా పాస్బుక్ల మీద వేసేది అని చెప్పి తిప్పి కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు. ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది, అది రాష్ట్రాలకు వచ్చింది, తర్వాత జిల్లాలకు వచ్చింది, మారుమూల పల్లె గ్రామాలకు కూడా గంజాయిని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు కదా, ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే సర్వే రాళ్ళ మీద అన్నబొమ్మే, క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే, ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అన్నబొమ్మే, తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అన్నబొమ్మే. అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు. అది కాక సొంత చెల్లిని, కన్న తల్లిని, బాబాయిని పైకి పంపాడు, బయటికి పంపాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 1 yearలోనే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా కూడా 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువ కుర్రాడులాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరుగులెడుతున్నాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా, ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే. ఈవీఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈవీఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాను జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి. అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని, చలనం లేని వస్తువులు. అవి జగన్మోహన్ రెడ్డి రోజానో కాదు నిలువున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి. 2019లోనూ మోసం చేయలేదు, 2024లోనూ మోసం చేయలేదు, 2029లో కూడా మోసం చేయలేదు. మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టే ప్రజలు మీకు ఓట్లేస్తారని నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు ఓట్లేశారు. ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక. ఇంకొకటి, ఈవీఎం మిషన్లు అంటున్నావు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం. చీటీలు వేస్తారు కదా, గుర్తులు ఉంటాయి కదా, సైకిలు, ఫ్యాను, అట్లా
మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. చీటింగ్ పోలింగ్ కాదు, చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. ప్రజలందరూ వస్తారు, ఉదయం నుంచి సాయంత్రం అదా జరుగుతారు. ఈసీ ఉంటుంది, సిట్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్లో అమలు జరుగుతుంది. కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు. ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం, చీటీల పోలింగే చేద్దాం, ఈవీఎంలు వద్దు. అప్పటికప్పుడే లెక్క పెట్టాలి. ప్రజలందరూ లైవ్లో చూస్తూ ఉంటారు. ఏ తప్పు జరగదు. నీకు దమ్ముంటే నువ్వు కానీ, మీ అన్న కానీ, మీ అన్నకు సంబంధించిన మనుషులు కానీ ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవమని చెప్పు. తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా. నువ్వు ఎవరి మీద పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో చేయాలి, ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీదే చేద్దాం పోలింగ్. గెలిచే దమ్ము నీకుందా? ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకి పూలు పెట్టని చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, పూల కుండీలు పెట్టారు. ఎంతెంత పూల కుండీలు, ఈ ఎత్తుండే పూల కుండీలు ఏడ పెట్టారు. ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, ఏప్రిల్ పూలు చేశారు మీరు. మన అన్న ఏమంత గొప్పవాడేం కాదు, మన అన్న దొంగ, హత్యా రాజకీయాలను ముందుకు తీసినటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు రోడ్ల మీద పడి ఒక కార్డు పెట్టుకొని చేతిలో పూలు పెట్టుకొని నువ్వు అరుచుకుంటా పోతా ఉంటే నమ్మే జనాలు లేరు. 100% ప్రజలారా, కూటమి హయాంలో, కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మీకు, మీ పిల్లలకు ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుందని నేను గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. జై సిబిఎన్, జై నారా లోకేష్.